గ్రేటర్ హైదరాబాద్ లో పబ్లిక్ టాయిలెట్స్ మాయమవుతున్నాయి. గతంలో కోట్ల రూపాయలతో వేలాది పీఎఫ్టీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కానీ అందులో 10% కూడా ఇప్పుడు లేకుండా పోయాయి. మిగిలినవి అధ్వానంగా తయారయ్యి దుర్వాసన కొడుతున్నాయి. అధికార యంత్రాంగం బీఓటీ టాయిలెట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రేటర్ లో 140కు పైగా బీఓటీ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక పీఎఫ్టీ టాయిలెట్స్ దగ్గరకు వస్తే అవి ఉన్నా లేనట్టే అని అనిపిస్తోంది. ఇక సులభ్ టాయిలెట్స్ అయితే 110 మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే సరిగ్గా మెయింటైన్ అవుతున్నాయి. ఈ సులభ్ టాయిలెట్స్ ను కూడా డబ్బులు చెల్లించి ఉపయోగించుకోవాలి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రూల్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం 500 మీటర్లకి ఒక పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో ఉండాలి. అది మినిమం రూల్. సో ఆ రూల్ అనేది హైదరాబాద్లో మనకి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పాటిస్తున్నట్లు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కొన్ని చోట్ల మాత్రం గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2500కు పైగా పబ్లిక్ టాయిలెట్స్ అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ తీసుకొచ్చి అందుబాటులో పెట్టింది. కానీ ఆ టాయిలెట్స్ తర్వాత పూర్తి స్థాయిలో మాయమైపోయాయి. దాని తర్వాత బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ అండ్ వాటిని ఉపయోగించుకునే విధంగా బిల్డ్ అండ్ ఆపరేట్కి సంబంధించిన టాయిలెట్లు ప్రస్తుతం మనం చూడొచ్చు. విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్లు చూడొచ్చు. పబ్లిక్ టాయిలెట్లు ఓన్లీ ఫర్ నేమ్ సేక్ అనే విధంగా కనిపిస్తున్నాయి. పబ్లిక్ టాయిలెట్ బయట మనకు ఒక ట్యాప్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ ట్యాప్లు పనిచేయవు, ఈ సింకులు పగిలిపోయి ఉన్నాయి. ఈ టాయిలెట్స్ ఎందుకున్నాయో తెలియదు, అధికార యంత్రాంగం ఏం చేస్తుందో తెలియదు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో 2500 అంటే *2 దాదాపుగా 5000 టాయిలెట్లు, అది మెన్కి ఉండే ఫీమేల్కి ప్రత్యేకంగా సీట్లతో కూడినటువంటి టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా పూర్తి స్థాయిలో మాయమైపోతున్నాయి. కేవలం సులభ్ కాంప్లెక్స్ మాత్రమే అంటే సులభ్ టాయిలెట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సిబ్బంది ఉంటున్నారు, వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అవి కొంత మెయింటైన్ అవుతున్నాయి. కానీ పీఎఫ్టీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్తో పాటు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బీఓటీ టాయిలెట్స్ అంటారు వీటిని. బిల్డ్ ఆపరేట్ అనేది అంటే వాళ్ళే నిర్మించాలి, వాళ్ళే ఆపరేట్ చేయాలి అనేది దాని రూలు. సో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనము చూడవచ్చు. ఈ పక్కన క్యాంటీన్లకు సంబంధించి ఫుడ్కి సంబంధించినటువంటి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇవి తినుబండారాలు ఇక్కడ అమ్మేందుకు ఉపయోగపడతాయి. సో ఆ తినుబండారాలు అమ్మేటువంటి క్యాంటీన్లు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా దుర్వాసనతో అధ్వానంగా తయారవుతుందని. అప్పుడైనా ఈ టాయిలెట్స్ మెయింటైన్ అవుతాయని భావించారు, అవి తీసుకొచ్చారు. కానీ టాయిలెట్స్ కారణంగా అవి కూడా దాదాపుగా మూతపడేటువంటి సిచ్యువేషన్కి వచ్చాయని చెప్పుకోవచ్చు. మనము ఈ టాయిలెట్ పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు. మొత్తం కూడా సరే ఈ టాయిలెట్స్ మెయింటైన్ అవుతున్నాయని అధికారులు లెక్కలు భావిస్తే ఈ మొత్తం కూడా లాక్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఈ టాయిలెట్ లాక్ అయి ఉంది, ఇది లాక్ అయి ఉంది, మధ్యలో మొత్తం చెత్తా చెదారం, ఇక్కడ కంప్లీట్గా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పబ్లిక్ కోసం నిర్మించినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకుండా పోయాయి అనేది వాస్తవ పరిస్థితి. సో గ్రౌండ్ లెవెల్లో మాత్రం పబ్లిక్ టాయిలెట్లు జనాలకు అందుబాటులో లేకుండా పోయాయి. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ ప్రకారం కూడా 500 మీటర్లకు ఒక టాయిలెట్ ఉండాలి. పూర్తి స్థాయిలో టాయిలెట్లు మాయమైపోతున్నాయి. మరి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు సైబరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో కూడా కొత్తగా పబ్లిక్ టాయిలెట్స్ తీసుకొస్తామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాకుండా బిల్డ్ ఆపరేట్ అంటే అక్కడే వాళ్ళే నిర్మించి వాళ్ళే దాన్ని ఆపరేట్ చేసే విధంగా అక్కడ ఒక మనిషిని పెడితే మాత్రమే టాయిలెట్స్ అందుబాటులో వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు పబ్లిక్కి ఉపయోగపడేలాగా కనిపిస్తున్నాయి. ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతి చోట కూడా టాయిలెట్స్ గతంలో నేను చెప్పినట్టుగా 2500 టాయిలెట్లు *2 అంటే ఫీమేల్కి మేల్కి. సో దాదాపుగా 5000 టాయిలెట్లు ఉండే అవన్నీ కూడా మాయమైపోయాయి. ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొన్ని సులభ్ కాంప్లెక్స్ మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఆ సులభ్ కాంప్లెక్స్లు డబ్బులు ఇచ్చి యూజ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఇక మిగతా టాయిలెట్స్ పైన ప్రభుత్వం ఎప్పుడు దృష్టి పెట్టిందో అనేది చూడాల్సి ఉంది. బహిరంగ మూత్ర విసర్జన అనేది పూర్తిగా నిషేధం ఉందనేది. అట్లా చేస్తే పరిసరాలు పాడవుతాయి, దుర్వాసన వస్తాయి, దానివల్ల జబ్బులు వస్తాయి, స్థానికంగా ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడతారు, అక్కడి నుంచి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు అని ప్రభుత్వాలు అనేక అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో అవగాహన రాలేదు, అధికారులకు అంతకన్నా ఎక్కువ అవగాహన లేదనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పబ్లిక్ టాయిలెట్స్ అనేది గతంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వాటికి టెండర్లో వేరే వాళ్ళకి అప్పగించారు మెయింటెనెన్స్ కోసం. ఆ టెండర్కి సంబంధించినటువంటి ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఈ టాయిలెట్స్ అనేది ఆ టెండర్ ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళు మెయింటైన్ చేయాలి. గతంలో
టాయిలెట్స్కి సంబంధించినటువంటి అంశంలో అవి మెయింటైన్ కొన్ని రోజులు అయ్యాయి, కొన్ని రోజులు కాలేదు. అయినప్పటికీ కూడా కోట్లాది రూపాయల బిల్స్ వెళ్ళాయి అనేది కొంత మనకు ఉన్నటువంటి సమాచారం. సో గతంలో మెయింటైన్ అయ్యాయి, కానీ తర్వాత పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారు ఈ టాయిలెట్లు. ఆ టెండర్ టైం అయిపోయింది, మళ్ళీ ఆ టెండర్ రెన్యూ చేయలేదు. సో ఉన్నటువంటి టాయిలెట్స్ మెయిన్ రోడ్స్ మీద ఉన్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా తొలగిస్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేకుండా పోయింది, ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ దుర్వాసన వస్తుంది, పరిసరాలు ఇంకా అధ్వానంగా తయారవుతున్నాయి ఆ టాయిలెట్స్ వల్ల. కాబట్టి ఆ ప్రీఫాబ్రికేటెడ్ టాయిలెట్స్ అన్ని కూడా తొలగిస్తున్నారు. కేవలం సులభ్ కాంప్లెక్స్ సంబంధించి అంటే సులభ్ టాయిలెట్స్ మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా 140 చోట్ల సులభ్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక పిఎఫ్టీకి సంబంధించి దాదాపుగా 110 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. బిఓటీకి సంబంధించినటువంటి టాయిలెట్ ఇంకా మరింత ఎక్కువ రాబోయే రోజుల్లో తీసుకురాబోతున్నాము అని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్యుడి కోసం నిర్మించినటువంటి టాయిలెట్లు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోతున్నాయి. ఎవరికైనా అర్జెంట్గా టాయిలెట్ రావాలన్నా పరిసర ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ ఉన్నా లేదా ఏదైనా మల్టీప్లెక్స్ కానీ ఏదైనా పెద్ద బిల్డింగ్ కానీ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళ అర్జెన్సీకి సంబంధించిన పని చేసుకుంటున్నారు. కానీ పబ్లిక్ టాయిలెట్స్ రోడ్డు మీద జిహెచ్ఎంసీకి మినిమమ్ పని అది సామాన్యుడికి అందించాల్సింది. సో అది కూడా అందించలేకపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ పబ్లిక్ టాయిలెట్స్ పైన కొంత సీరియస్గా దృష్టి పెట్టాలనేది హైదరాబాద్ వాసులు కోరుతున్నారు.